అందరికి శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఈ సుతం కత్త నాకు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పార్రి. రేవంత్ కు హరీష్ ను చూస్తే భయం, పరిగిపోతుంటే ఆగమాగం. మూసి ఒడ్డున బీఆర్ఎస్వి నేతలు రేవంత్ కథ చెప్పుకుంటా తిరుగుతుర్రు బస్తీలు. పూల్చుడు గుంజుకున్నుడేనా సర్కారు, ఇట్లనే ఉంది రేవంత్ తీరు. కేరళ సీఎంతో రేవంత్ పంచాది, ప్రచారం ముగిసినాక ఆగింది. ఇంకింత ముదిరింది యుద్ధం, ట్రంప్ తోని ఇరాన్ ఆగం. నల్లమల్ల సింగం మా రేవంత్ అన్న అంటే ఏమనుకుర్రు? ఊగుకునే రాలేదు, కూర్చున్న కుర్చీ సారు తొక్కుకుంటా పోయి కూర్చున్నాడు అని అభిమానులంతా వీర లెవెల్లో వారుకుంటుంటే రేవంత్ సార్కేమో హరీష్ అన్న పేరంటే నిద్ర పడతలేదట. అర్రే హరీష్ అన్నను చూసి రేవంత్ సారు అట్లా దర్చుకుంటే రేవంత్ అభిమానులు ఏం కావాలనో కదా. ఇగో చూడుర్రి, హరీష్ అన్న పేరున్నా బీఆర్ఎస్ వాళ్ళ పేరున్నా ఎట్ట దర్చుకుంటుండో అని పొట్టు ట్రోలింగ్ చేస్తుర్రు. అగో హరీష్ అన్న పరిగిపోతున్నాడా? నిన్నటి సందే ప్లాన్ వేసిండట రేవంత్ సారు. ఇట్లన్న చేసి హరీష్ అన్న పరిగి పోవద్దు, ఆయన అక్కడికి పోతే ఆపలేమో అని వాళ్ళ పోలీసులు అందరినీ నిద్రలు లేకుండా పొద్దుగాలనే కాపు కాస్తట్లు చేసిండట. ఇక తెల్లారంగానే హరీష్ అన్న పరిగిపోతా అని బయలుదేరిండు. పోతా ఏమన్నాడంటే, మీరు మా నాయకులను ముందస్తు అరెస్టు చేసినా, మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా మా పోరాటం ఆగదు, మేము తప్పకుండా వెళ్తాం, అక్కడికి వెళ్లి తీర్థం, ఆ రైతులకు గొంతుకగా మారతాం, మీరిచ్చిన హామీ అమలు చేయండి, మేమేం అడుగుతలేం. మీరే చెప్పిండ్రు ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇస్తామని, ఇస్తారా ఇయ్యరా? ఇచ్చిన మాట నిలబెట్టుకోరా? అంటే అధికారంలో వచ్చేదాకా ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఇంకో మాట. ఇలా రేవంత్ రెడ్డి ఎట్లయిపోయిందంటే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అన్నట్టు రేవంత్ రెడ్డి ఆలోచనలన్నీ భూమి చుట్టే తిరుగుతున్నాయి. యూనివర్సిటీ భూములు వదలవు, హిల్ టీపీ పేరిట ఇండస్ట్రీ భూములను వదలవు, నాదర్గుల్ భూముల కథ చూశాం, కోహెడ మార్కెట్ యార్డ్ భూముల కథ చూశాం, లగచెర్ల భూముల కథ చూశాం, యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కథ చూశాం. ఇవాళ చూస్తే పరిగిలో మళ్ళా భూములు లాక్కోవడం. భూములు తప్ప నీకు ఇంకోటి పట్టదా? నువ్వు పాలన చేయవయా అంటే భూములు లాక్కోవడం ఏంది? ఇక చూడురి, అట్లా ప్రెస్ మీట్ పెట్టి పోతా అన్నడా? ఈ ప్రెస్ మీట్ ను కండ్లలో ఒత్తులేసుకొని చూసినట్లుండు రేవంత్ సారు. వామ్మో, ఇంత రువ్వడి మీదున్నాడు. హరీష్ అన్న పరుగు దిక్కు పోతే ఈయన ఆపలేము, జనాలకు కూడా ఆపలేమని టెన్షన్ పడ్డాడు కావచ్చు. హోంశాఖ కూడా ఆయనదే కదా, ఎటు పోతుండు ఏం కథ అని పోలీసు వాళ్ళ కాంచి ఆరాదీసి అప్పా జంక్షన్ లో అడ్డం తిరిగిరు. మామూలుగానైతే ఆపలేమని రోడ్డు కంటైనర్లు టిప్పర్లు అడ్డం పెట్టిరు. కానీ హరీష్ అన్నను అరెస్ట్ చేస్తుంటే ఊకుంటారా? బీఆర్ఎస్ పార్టీలు గట్టిగానే జవడానికి దిగిర్రు. ఇక పోలీసులు సీదా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పట్టుకుపోయారు. హరీష్ అన్నతో పాటు సబితక్క, ఎర్రబెల్లి సారు కూడా ఉన్నారు. అందరినీ పరిగి పోకుండా అడ్డం పడ్డారు. ఇంత దారుణం అంటే పరిగిలా మా భూములు గుంజుకుంటుర్రు అని పేదోళ్ళు ధర్నాలు చేస్తురు కదా, వాళ్ళ తానకు పోతుంటే పోలీసు వాళ్ళు అడ్డుకురు. హరీష్ అన్న వచ్చేటందుకు పర్మిషన్ ఇయ్యరు అని నిన్ననే బాధితులంతా స్టేషన్ కు పోతే పోలీసు వాళ్ళు నీళ్లను బయటకు రాకుండా చేయాలని అడ్డం పడ్డరు. పోయినోళ్లకు పర్మిషన్ ఇచ్చుడు కాదు, వాళ్ళు బయటకు వచ్చేటందుకు కూడా పర్మిషన్ ఇయ్యలేదు. దీంతో నిన్నటి సందే గడిబిడ చురువైంది. చిన్న మాకు మద్దతు తెలపడానికి ఒక టీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు వస్తున్నారు కాబట్టి మేము ఒక పర్మిషన్ కోసం వచ్చినాం. మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పి డైరెక్ట్ పోలీసులు చెప్తున్నారు. ఏమంటారు, మైకులు పెట్టుకోవద్దంటే ఏది మీకు కూడా పర్మిషన్ లేకుంటుంది, లా అండ్ ఆర్డర్ జరుగుతుంది అని చెప్తారు. మాకు పర్మిషన్ కావాలని మేము కోరుకుంటున్నాం అంతే. పర్మిషన్ ఇస్తే పోతాం, లేదంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ శాంతియుతంగా చేసుకుంటాం, కానీ తేడాలు రాకుండా చేస్తామని చెప్పినాం. మేము అదేవిధంగా రోడ్ మీద కూడా వస్తలేం. మేము రోడ్ మీదకి రాకుండా నవ్వుల్లో చేసుకుంటున్నాం. రోడ్డు మీదకి వస్తే వేరే వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది. మొన్నోసారి పోతే లాస్ట్ టైం పోతే ట్రాఫిక్ జామ్ అయింది, ఇబ్బంది పెడుతున్నాం. ఇబ్బంది పెట్టవద్దు, గవర్నమెంట్ బదలాం చేయొద్దు, గవర్నమెంట్ బదలాం చేయకుండా ఊళ్ళని సభ పెట్టుకుంటామని ఆలోచన చేసినాం. ఆలోచన కూడా భంగపరుస్తున్నారు ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకుని గవర్నమెంట్. ఇంకేం చేస్తాం?
ఇక బీఆర్ఎస్ పార్టీ ఊకుంటారా? గట్టిగానే నిలదీసిర్రు. గిట్ల ఇందులో హరీష్ అన్న పరిగిటూరు అక్కడ బాధితులు రిలే నిరాహార దీక్షలు చేసుకోకుండా ఎట్లా ఆగురు చెప్పుర్రి. నువ్వు మళ్ళొస్తాడేది పగటి కళ, మర్చిపోయిగా. నువ్వు మళ్ళొచ్చేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో రామరాజ్యం వస్తుంది, కేసీఆర్ రాజ్యం వస్తుంది. అధికార పక్షం ఏం చేయాలి? ఏలుబడి సక్కంగా చేయాలి. ప్రతిపక్షం ఏం చేయాలి? ఏలుబడి ఏల్చినట్టుంటే అడ్డం తిరిగి సక్కంగా తోవలకు తీసుకురావాలి. ఆ ముచ్చట్ల ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ దూకుడు మీద ఉంది. ఇక బీఆర్ఎస్ విద్యార్థులు కూడా తగ్గుతూనే లేరు పోర్రి. బస్తీలకు మేమున్నాం, బస్తీల మీదకు బుల్డోజర్లు వస్తే మేము అడ్డం కూసుంటామని బీఆర్ఎస్ విద్యార్థి సంఘాల నేతల మీటింగ్లు పెట్టిరు కదా. ఇక మూసి ఒడ్డుపొంటి జనాలకు సపోర్ట్ అనగానే ఊళ్ళకించి కూడా వచ్చిర్రు. మొన్న తలసాని సారు జెండా ఊపి పంపిండు కదా, అప్పటి సంధి జనంలోనే ఉంటుర్రు. మూసి ఒడ్డున కథేంది, ఏం జరుగుతుంది, అసలు ఏం చేస్తే కరెస్ట్ అని అన్ని లెక్కలేస్తుర్రు. జనాలకు రేవంత్ రెడ్డి మోసం చేస్తుండు అని చెప్పుకొస్తుర్రు. మీకు మేము సపోర్ట్ ఉంటాం, మీరేం ఫికర్ చేయకురి అని భరోసా ఇస్తుండు. ఇక రాజేంద్ర నగర్ ఏరియా కింది కచ్చుడుతోని పటోళ్ల కార్తీక్ అన్న కూడా మూసి ఒడ్డు పొంటి గట్టి పట్టు మీదనే ఉన్నాడు. బస్తీల జోలికొస్తే దంచుడే ఉంటదని గద్రిస్తున్నాడు. ముఖ్యమంత్రికి ఏం ఆలోచన వచ్చింది? ఈ మూసిని ఏదో ఒకటి చెయ్యాలి, దీనివల్ల మనకు మంచిగా అవుతుందని కాదు, ఆయనకు పేరు వస్తుందని. ఆయనకు పేరు రావాలి, మూసిని మంచి చేస్తే ఏదో రాజకీయంగా లబ్ధి కావాలి, దీనివల్ల వేలాది జీవితాలు నాశనం అయిపోయినా పర్లేదన్న ఆలోచన ముఖ్యమంత్రికి వచ్చింది. కాబట్టి ఎప్పుడు కనిపిని కలుషితం, ఎప్పుడు మన జియగూడ మార్కెట్ లో ఎప్పుడు అలా కలవని ఒక కాలుష్యమే గాని ఇప్పుడు అధికారులకు కనిపిస్తున్నదంట. జియగూడ మార్కెట్ ఎంత చరిత్ర. ఆ కాలంలో మా తాత ముత్తాతలు కూడా ఇంట్లో దావత్ అవుతుందంటే కూడా ఏడుకొచ్చి తీసుకుంటుంది గోష్. హైదరాబాద్ లో ఎవడన్నా దావత్ అయిందంటే ఏడుకొచ్చి తీసుకొస్తారు గోష్. రేపేళ్ళుండో ఏ మార్కెట్ లో ఎవరికైనా గోష్ కావాలంటే ఈడికి వచ్చి తీసుకుంటారా, తీసుకోరా. ఈడ సంబంధించింది ఆరికట్క సమాజం ఒకటే కాదు సోదరు. ఎందుకు హైదరాబాద్ లా మార్కెట్ లా పైసలు తక్కువైనాయి, ప్రభుత్వానికి ఎందుకు పైసలు వస్తలేవంటే ఒక చిన్న ఉదాహరణ ఇగో ఈరోజు చూపిస్తా. ఇగో ఇది చూపిస్తా. అసలు ప్రభుత్వం నడుపుకున్న వాళ్ళకి ధమాకున్నదా లేదా అని అడుగుతున్నా. అసలు మీకున్న ధమాకా కోపిల్లది, మీకు ఏమన్నా పెండ నడుస్తున్నదా ధమాకులా అని అడుగుతున్నా. మీ దగ్గర 200 కోట్ల రూపాయలు నెలకొస్తున్న మార్కెట్ ని బంద్ చేస్తాడు ఎవరైనా గుర్తున్నా? గాడిదిగాడు ఎవరైనా బంద్ చేస్తాడు? ఎందుకు ప్రభుత్వం డబ్బులు వస్తలేవంటే ఇందుకే డబ్బులు వస్తలేవు. ఇట్లాంటి పనులు చేస్తారు కాబట్టి ప్రభుత్వం కాడ పైసలు వెళ్తలేవు. అటు హరీష్ అన్న భూములు నీళ్లు దోపిడి మీద కొట్లాడుతున్నాడా, ఇటు కేటీఆర్ సారు విద్యార్థి సంఘాలు మూసి ఒడ్డు పొంటి ఫైటింగ్ చేస్తున్నారు. జనాలు ఇండ్లు గూలుస్తామంటే చూసుకుంటా కూసునే ముచ్చట్నే లేదని తేల్చి పడేస్తురు పోర్రి. ఆ ఫ్రీ బస్సు కాకుండా ఒక్కటి చెప్పుర్రుల్లా, ఒక్కటన్నా చెప్పుర్రి. రేవంత్ సార్ ఏలుబడి వచ్చినాక ఫ్రీ బస్సు కాకుండా ఏమన్నా మంచి పని చేసిందా? కానీ భూములు గుంజుకున్నట్ల మాత్రం ఊరుకో బుల్డోజర్లు ఊరుకుతూనే ఉన్నాయి. చూడుర్రి ఎన్నెన్ని చేస్తున్నాడో. వచ్చిరాగానే హైడ్రాని షురూ చేసిండయ్యా. కూల్చుడు గోస ఉచ్చుకునుడు ఇంకా నడుస్తూనే ఉంది. బుల్డోజర్లు కూలుస్తూనే ఉన్నాయి, జనాలు ఏడుస్తూనే ఉన్నారు. ఎమ్మటే మూసి అని కలవరిచ్చుడు షురూ చేసిండు. 4 దినాలు పొట్టు కూల్చిండు. ఇక మూసి అంతా మంచిగా అయినట్లే, బస్తీలన్నీ కూల్చినట్లే అనుకున్నారు. అంతలే జరింత సైలెంట్ అయిండు సారు. కొన్ని దినాలు ఆగి సడన్ లా వెలుగుమట్ల నేల మట్టం చేసిండు. వెలుగుమట్ల మ్యాప్ లో గింత ఆనవాళ్ళు లేకుండా చేసి పడేసిండు. వీళ్ళు ఏడుపులు తగులుతాయి. ఇంతమంది ఆడుతుంటే, ఇంతమంది రోసులుతుంటే నీకు సిగ్గర్ పెట్టదా? ఓట్లకు వచ్చినావుగా, కాళ్ళు పట్టుకున్నావుగా వంగి నన్ను గెలిపియండి, మీకు ఇద్దరు ఎక్కి కూర్చోబెడతానని. ఇక ఇప్పుడు చూడుర్రి, పరిగి దిక్కు 2-3 నెలల సంది జనాలు ఏడుస్తుర్రు. పక్క పొంటే ఎకరాలున్నాయి తీసుకోమని చెబుతున్నా రేవంత్ సార్కు మాత్రం పరిగి పేద జనాల భూములే కావాలన్నట. నిజంగా మీరు కంపెనీలు పెట్టాలంటే మీరు పరిగి చుట్టుపక్కల మోమిన్పేట ఎంత దూరం ఉందో 50 కిలోమీటర్లు, 1000 ఎకరాలు ఉంది అక్కడ పెట్టండి కంపెనీలు. కేసీఆర్ గారు అప్పుడు ల్యాండ్ ఎక్వైర్ చేసి పెట్టినారు. అక్కడ ఏ సమస్యలు లేవు. తీసుకున్న భూమి అట్లాగే ఉంది, అక్కడ పెట్టండి. అదే కాకుండా రాకంచల్రా పరిగికి 10 కిలోమీటర్ల దూరంలో 200 ఎకరాలు ఉంది, ముందు అక్కడ పెట్టండి కంపెనీలు. నంచల్రా దోమ మీరు ఏదనుకుంటున్నారు, నంచల్రా పక్కకే ఉంది, అక్కడ ఒక 100 ఎకరాలు అక్కడ పెట్టండి కంపెనీలు. సీతారాంపురం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది, అక్కడ ఒక 1000 ఎకరాలు ఉంది, అక్కడ పెట్టండి కంపెనీలు. ముందు ఈ ప్లేస్ అంతా కంపెనీలు ఫిల్అప్ అయినాక మీరు ల్యాండ్ ఎక్వైర్ చేసి దానికి ఒప్పుకుంటాం. కానీ అవసరం లేకపోయినా ప్రిస్టేజ్కి పోయి
మీరు ఏదైతే భూమి అక్వైర్ చేయాలనుకుంటున్నారో దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోండి. ఇక మూసి ఒడ్డు పొంటి కూలుస్తనే అంటుంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డం నిలబడుతుంది. ఇక నాదరుగుల దిక్కు కొత్త జవడం చురువైంది. రైతుల భూములు గుంజుకుంటురట సర్కారోళ్ళు, సీద కబ్జా అంటురు జనాలు. పేదల భూములు గూండాగాలు కబ్జా చేస్తురు అంటుంటే వింటుంటాం. మంత్రి పొంగులేటి సారు కొడుకు హైదరాబాద్ లా ఉత్తమ్ కుమార్ రెడ్డి అంచర్లు మేళ్ల చెరువు దిక్కు కబ్జాలకు పేరెళ్లిరు. మంత్రులకు కూడా గట్టిగానే వాటాలు ముడితేట మరి. కానీ సర్కారే సీదా కబ్జా చేస్తుందట నాదరుగుల దిక్కు. సర్కారే బౌన్సర్లను పెట్టి రైతులను భూములకు రాకుండా అడ్డం పడుతురట కదా. ఎవరు పర్మిషన్ లేదు సార్, రానియరు అంతే. 3 గంటలు సార్ బయట, మేము పొద్దుగాల వచ్చి చెప్తలేరు. 3 గంటలు బయట ఉన్నాయి సార్. అసలు చక్కెర వచ్చి పడిపోయి దూపు అవుతుంది, మొత్తం దొబ్బేసిన రేకులు అలగొట్టుకుని వెళ్ళింది సార్. మేము పొద్దుగాల 8 o'clock వచ్చిన సార్. మేము మా భూములు మాకు కావాలి. మేము ఎట్లా చేసుకున్నాం, అది రాళ్ళు రప్పలు గుట్టలు అయినా సరే మాది మాకు కావాలంతే. మేము సాగుబడి ఎట్లా చేసుకున్నాం మాది మేము చేసుకుంటాం. మేము చేసుకున్న తర్వాత మా పిల్లలు బతుకుతారు కదా. మాది వెలుగుమట్లలా కొందరికి ఇండ్లు ఇస్తామన్నారు, కొందరిని బలవంతంగా బయటకు పంపిరు గాని ఇప్పుడైతే పరిగి దిక్కు, మూసి దిక్కు, నాదరుగుల్లా ఏమన్నా గుంజుకుంటుర్రా. ఆనాడు మా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జోలి కూడా పోయిండు చూసిరు కదా. ఏం రేవంతాలో ఏమో పోన్రి. ఎందుకు రేవంత్ సార్ గీ అన్ని ఇక్కడనే బజార్లో నిలబడి మోఖం మీదనే తిడుతురు అన్నట్టే మాట్లాడుతురు కదా. మళ్ళా బయట రాష్ట్ర పోలతోనే అనిపించుకోవాలా చెప్పుర్రి. ఓ రేవంత్ సార్, మీరు ఉత్త రేవంత్ కాదు సార్, మా తెలంగాణ రాష్ట్రానికి సీఎం సార్. మీరు పోయి కేరళ సీఎం తోటి పంచాది పెట్టుకుంటురి, చివరకు మీరే కాడి కిందేస్తిరి. ఏంది సార్ గిది? మొన్న చూసినాం గానుల్లా సీఎం రేవంత్ రెడ్డి సారు ఇంగ్లీష్ లో ఇరగదీసిండు కదా స్పీచ్లు. కేరళ పోయి సారు తెలివి మొత్తం ప్రదర్శించిండు. తెలంగాణ బంగారం లెక్కున్నది, జనాలకు ఏ కష్టాలు లేవు. సీఎం ఫోటోలకు సర్కారుకు పాలాభిషేకాలు చేస్తుర్రు. 6 గ్యారంటీలను అమలు చేసినామని చాలా చెప్పకుండా అక్కడ సీఎం పినరయ్ విజయన్ కు లెక్కలేసి రేవంత్ సార్ మీద కామెంట్లు షురూ చేసిండు. 2-3 దినాలు నార్మల్ గా నడిచిందా, ఇక ట్విట్టర్లో షురువైంది లొల్లి. మళ్ళా 2-3 రోజులు గిదే నడిచింది. ఆయననా మీ రాష్ట్రంలో ఇండ్లు కూడా కొడుతున్నావు, గ్యారంటీల పేరుతోని జనాల మోసం చేసినావు, భూములన్నీ అమ్ముతున్నావు, పేదల భూములు గుంజుకుంటున్నావు, పెంచుతానన్న పింఛను పెంచట్లేదు, ఇస్తానన్న రైతు భరోసా ఇస్తలేవు అని రేవంత్ సార్ను గట్టిగానే జబురుకున్నాడు కేరళ సీఎం. అంతా ట్విట్టర్లోనే నడిచింది పంచాది. ఇక చివరకు కేరళ సీఎం ఇడిచేస్తాడా? ఇక చివరకు రేవంత్ సార్కు ఏమనిపించిందో ఏమో గాని గిదే చివరి రెస్పాన్స్ అని ఒక పెద్ద లేఖ రాసి పంచాది బంద్ చేసిండు. మరి కేరళ సీఎం ఇడిచేస్తాడా, చూసుకుందామని మళ్ళా దడిపిస్తాడా చూడాలే. కానీ రేవంత్ సారే ముందు కాడి కిందేసుడుతోని నల్లమల్ల సింగం ఫ్యాన్స్ అంతా బుంగమూతి పెట్టుకుర్రట. నిన్న మొన్న రేవంత్ సార్ ఏమన్నాడు, జనాలు మమ్ముల ఏం తిట్టుర్రు అని పబ్లిక్ మీటింగ్లోనే చెప్పుకున్నాడు కదా. మరి జనాలైనా రైతులైనా ఎందుకు తిడతారు చెప్పుర్రి? ఇగో సిరిసిల్ల దిక్కు రైతుల గోసలు చూడుర్రుల్లా ఏం చెబుతుర్రో. నీళ్ళే వస్తలేవట, పొలాలు ఎండిపోతుంటే సీఎంను గాక ఎవలని తిడతారు చెప్పుర్రి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ఆయన మంత్రి ఉన్నాడని, ఆయన నీళ్ల మంత్రి అని, నీళ్లు రాకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టాలని ఎవరైనా అనుకుంటారా? ఆయన ఏదో బీటీ రోడ్లు ఓపెనింగ్లకు, హుజూర్ నగర్ లో కట్టించే ఇందిరమ్మ ఇండ్లకు తిరుగుడే అవుతుంది అనుకుంటారు కదా. కొందరికేమో నీళ్ల మంత్రి ఉత్తమ్ తెలియడు, కొందరికేమో ఆయన ప్రిపేర్ గాడులే అనుకుంటారు. ఇక ఎవరు నానాలే చెప్పుర్రి? రేవంత్ సార్నే కదా. ఏమైంది, మొత్తం ఎండిపోయింది, ఇంకేముంది? ఏమొస్తాయి బాకీల మీద పడుడేనా, ఇంకేముంది? మరి రైతులు లేవాలంటే ఎట్లా లేస్తాడు? ఆయన ఉన్నప్పుడు వచ్చినాయి, ఆయన 2 మట్ల నక్కవాగా ఇడిచిండు, అప్పుడు ఫుల్ ఉన్నాయి నీళ్లు మాకు. ఇక ఈయన వచ్చిన ఎంతో మాకు నీళ్లు అని ఎంతో మంది మొత్తుకున్నా కానీ ఇడతలేరు వాళ్ళు. రైతు పోవద్దాం అన్నా కానీ ఏది మరి రైతు పోవద్దాం ఇదేనా? ఎండిపోవుడేనా? ఇక ఎండిపోయి ఇక ఏం లాభం? ఇట్లా అయిపోయినాక ఏం రైతు బాగుపడతాడు, ఏం లేస్తాడు, ఏం ఇది చెప్తాడు? ఏం రాజు అని చెప్తాడు? ఇదే రాజు ఇప్పుడు, ఇదే ఎండితే రాజు. ఇక వడ్లు అంటే పండితే వడ్లు కొంటాడు, పండపోతే ఎక్కడ కొంటాడు? ఎక్కడి నుంచి కొంటాడు? ఇక మరి అట్లా పంట పండితే ఇక వడ్లు ఉంటే ఎక్కడక్కడ ఉంటే కొన్నదే తెలుస్తుంది. అగో గట్లుంటది నీళ్ళ ముచ్చట. ఎండిపోతుంటే అంటారు కదా, ఇంకేమంటున్నావు ఇంటే నరాలు కట్ అయితాయి. ఆడ కొద్దిగా నీళ్లు వాగులు పట్టేదానికి ఫుల్, ఇక దానికి ఇళ్ళ చేపలు పట్టుకొని తిన్నాము మేము అప్పుడు. ఇప్పుడు చేపలు కాదు కప్పలు కూడా వెళ్ళేవి వాళ్ళ వాగుల. ఇప్పుడు చేపలు కాదు కప్పలు కూడా వెళ్ళేవి వాళ్ళ వాగుల.
గట్లుంటది మరి పరిస్థితి. అప్పట్లో మంచిగా కాలువల్లో కూడా చేపలు పట్టుకొని తిన్నారట, ఇప్పుడు కప్పలు కూడా కనపడతలేవట. మరి కడుపు మండి తిట్టరా రేవంత్ సార్? ఇగో ఇంకో పెద్ద ఆయన ఏమంటుండో ఇనుర్రి. ఈ రేవంత్ రెడ్డి ఏమంటే గెలిచిండు ఆ నడుస్తుంది, మాకు పంటలకు గోస అవుతుంది. 5 వారాలు 2 పంటలు ముంచిండు, 2 పంటలు ముంచిండు. మొన్న ఒక్కో ఎకరానికి వేసినా అని చెప్పిండు. గవే ఎకరం పడి టిక్కన నీ పొలాల మోగాలంటే టక్కన మోగినాయి, వెంటనే పోయి తీసుకొచ్చుకున్నాం రూపాయలు. మళ్ళా ఊరియా సంచులు కూడా బాగా ఇబ్బంది. అప్పుడు ఆటోకు ఫోన్ చేస్తే ఆటో వేసుకొని వీడికి తీసుకొచ్చిండు. పరిస్థితి మంచి లేదు. ఆయన ఇక మళ్ళీ రావడానికి సంపాదించుకుంటుండు ఇక రేవంత్ రెడ్డి. ఇక మళ్ళీ నేను రాను, ఎట్లయితే అట్లయితుంది అని ఆయన మంచిగా కేసీఆర్ సార్ ఉన్నాడంటే 10 ఏళ్ళు లేలిండు. వెళ్ళినప్పుడే మనకు పంటలు బరాబ్బరి అండి. అట్లుంటది మరి. రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిన హామీలకు రైతులు ఎంత ఆశపడ్డారో ఇప్పుడు అంత తిడుతురు కావచ్చు. ఎక్కువ ఆశపడితే నిరాశపడ్డప్పుడు గంతే తిడతారు కానుల్లా. రాష్ట్రంలో సీఎం ఎవరు, డిప్యూటీ సీఎం ఎవరు అంటే రేవంత్ సార్ పేరు, భట్టి సార్ పేరు చెబుతారు. సరే, సూట్ అయినా కాకపోయినా, ప్రిపేర్ అయినా కాకపోయినా నీళ్ళ శాఖ మంత్రి ఎవరంటే ఉత్తమ్ సారు అంటారు. రోడ్లకు డాంబర్ పోసే రోడ్ల శాఖ ఎవలదంటే కోమటిరెడ్డి సారు అంటారు. కానీ హోంమంత్రి ఎవరు, విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే సగం మందికి తెలియదు. అసలుగా మంత్రిత్వ శాఖలు ఎట్లా నడుస్తున్నాయో కూడా తెలియదు. ఎందుకంటే గవి 2 సీఎం రేవంత్ రెడ్డి సారు చేతుల్నే ఉన్నాయి. గవి చూడుర్రి ఎంత ఆగమాగమున్నాయో. అగో బుడ్డగాలు చూడురి పాపం గోస పడుతురు. తిండి పెడతలేరనో తిప్పలైతున్నాయనో కాదు, బల్ల పెద్ద పంతులు ఇంకొంతమంది మాటికి కులం పేరుతోని నానా మాటలు అంటురట. వాళ్ళ పేరు బదులు వాళ్ళ కమ్యూనిటీ పేరుతోని అరే పలానా కులపోడా ఇటు రారా అంటురట. అందుకే పిల్లగాళ్లకు ఒళ్ళు మండి అడ్డం తిరిగిర్రు. ఉదయ్ సార్, ప్రిన్సిపాల్ సార్ ఇద్దరు కలిసి మేము లంచం తీసుకున్నామంట సార్. బయట మేము లంచం 50 తీసుకొని బయట మంచి సిగరెట్ తాగుతామంట సార్. ఈ రోడ్ నే కూర్చొని తాగినామంట సార్. సార్ ఇంకా ప్రిన్సిపాల్ సార్ సస్పెండ్ అవ్వాలి. మాకు ఇష్టం వచ్చినట్టు కొడుతుంది. మెన్యూ ప్రకారం ఫుడ్ లేదు సార్. లాస్ట్ 4 మంత్స్ నుంచి నాకు మటన్ లేదు సార్. పెట్టుకుని అడిగితే కొడుతుంది సార్. అసలు టైం లేదు సార్ దీంట్లో. మరి ఈ గురుకులం వల్ల పంతులు ఏం చేస్తుర్రో, వాళ్ళ ఆఫీసర్లు ఏం చేస్తుర్రో, వాళ్ళ మంత్రి ఏం చేస్తుండో అనిపిస్తుంది కదా. మరి ఆఫీసర్లు ఎట్లా ఏడ్చినా విద్యాశాఖ మంత్రి పట్టించుకున్న పాపాన పోతే కదా అంత శిల్లం కల్లం అవుతుందట. ఇటు చూడురి, ఫ్రెండ్లీ పోలీస్ ఏడవైందో గాని పోలీసు వాళ్ళకి అక్కను తిప్పలు పెడుతురట. వాళ్ళతోని ఏగలేక హ్యూమన్ రైట్స్ ఆఫీస్ ముంగడికి వచ్చి పురుగుల మందు సీసా పట్టుకుంది. ఏం మనుషులున్నారు పోరి, ఓపిక లేకుండా పాయే. కడుపులో చల్లగలకుండా బతకాలి అని ఉండదా? 3 పూటలు తిని 1 పూట మొత్తం పని చేసుకొని 1 రూపాయి సంపాదించుకొని పావలా దాచుకొని నిమ్మలంగా బతుకుదామని అనుకోరా ఎట్టా? వాళ్ళెవలో యుద్ధం చేస్తుంటే మనకు గ్యాస్ బుడ్డి దొరకదాయే. అగో ఇంకింత ముదిరింది చూడుర్రి. అగో ఇంకింత ముదిరిందట పోర్రి యుద్ధం. అమెరికా రెడ్ లైను అనుకుంటా ఏదో గడువు పెట్టిందా? గది ఇంకా గానే కాలేదు. ఇంతల్నే బాంబులేసుడు సురువు చేసింది. ట్రంప్ కాకకు ఓపికండదని ఎరకనే కదా. అగో అట్టనే అవుతుంది. అమెరికా ఇజ్రాయేల్ కలిసి ఇరాన్ మీద ఇడసక పడుతున్నాయి. జనాలు రైళ్లలో పోకుర్రి అని ఇరాన్ కు చెప్పుడుతోని ఇరాన్ జనాలు ఒక్క రైలు కూడా ఎక్కుతలేరు. ఇక 1 పూటలో ఇరాన్ లేకుండా చేస్తామన్నట్టే మాట్లాడుతున్నాడు కదా ట్రంప్. మరి ఈ యుద్ధం ఇంకెంత దూరం పోతుందో చూద్దాం. ఏమంట అధ్యక్ష పదవిలో కూర్చుండో గాని ఈ ట్రంప్ తాత 2 ఏళ్ల సంధి ఆగమాగం చేస్తుండో అమెరికాను. ఆయన తిక్కను దునియా మొత్తం చూపెడతాడు. జనాలంతా శిల్లం కల్లం. ఎన్ని దేశాల తిప్పలు పెట్టిండో చూసినాం కదా. కుర్చీల మీద కూర్చున్న కాంచి టారిఫ్లు అన్నాడు. గా పంచాది ఓడవనే లేదు. యుద్ధాలు ముంగటేసుకున్నాడు. స్టాక్ మార్కెట్ నైతే దేవుడా బ్రేక్ డాన్స్ లేపిస్తుండు. 2 దినాల సంధి మార్కెట్ మంచిగానే ఉందిలే, రేపు కూడా ఇట్టనే మంచిగా ఉందిలే అనుకుంటే ఏ అర్ధమరాత్రో ఏదో ఒక పోస్ట్ పెడతాడు. తెల్లారి మళ్ళా బ్రేక్ డాన్స్ వేస్తుంది స్టాక్ మార్కెట్. అటు యుద్ధం, దాని దెబ్బతోటి స్టాక్ మార్కెట్. ఆయిల్ డీజిల్ గ్యాస్ దొరకక జనం కష్టాలు. హరీష్ అన్న పరిగిపోతుంటే అడ్డుకురు కదా, ఆపితే ఆగుతుందా పోరాటం అన్నాక? అక్కడేమైందో చూడుర్రి. సో మనం ఇప్పుడు ఉన్నది ఈ విలేజ్ కాడ్లాపూర్, పరిగి మండలం, వికారాబాద్ జిల్లా కాడ్లాపూర్ విలేజ్లో ఉన్నాం మనం.
ఈ కాడ్లాపూర్ ఎందుకు వచ్చినాం అంటే ఎందుకో మరి వికారాబాద్ జిల్లాకు ఒక గ్రహణం పట్టుకున్నట్టు కనపడతా ఉంది గత కొన్ని సంవత్సరాలుగా 2-3 సంవత్సరాలుగా. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల భూములనే టార్గెట్గా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ భూములను తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. మనం గతంలో చూసినాం ఆల్రెడీ కొడంగల్లో ఫస్ట్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అప్పాయిపల్లి మీద ఫోకస్ పెట్టింది. మనం అప్పాయిపల్లి కూడా వెళ్ళి కవర్ చేసినాం, అప్పాయిపల్లి చూసినాం. తర్వాత ఆ 5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో పోలేపల్లి కావచ్చు, లగచర్ల కావచ్చు, పులిచింతలకుంట కావచ్చు, ఇట్లాంటివన్నీ ఆ గ్రామాలన్నీ కూడా కవర్ చేసినాం. అక్కడ కొన్ని వేలాది ఎకరాల భూములను తీసుకోవడానికి ప్రయత్నాలు చేసింది. మళ్ళీ ఇప్పుడు కాడ్లాపూర్ కావచ్చు, రాపోల్ కావచ్చు, ఇక్కడ కూడా దాదాపు కొన్ని వేల ఎకరాలు, అంటే ఈ 2 ఊర్లలోనే దాదాపు 1600 ఎకరాల భూములను తీసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చాలా చర్చ జరుగుతూ ఉంది. వారం 15 రోజుల నుంచి ఇక్కడ రైతులందరూ కూడా కూర్చొని వాళ్ళ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒక బీసీ బిడ్డ, ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ, పాపం ఆయన రాత్ర తన పిల్లలు, మీ 2 పిల్లల అమ్మాయి అబ్బాయ, వాళ్ళ తలలు ఇట్లా పోతున్నాయి, వెనకకు మెడలు పోతున్నాయి, అట్లనే పండుకున్నారు. ఆయన నిరసన వ్యక్తం చేస్తా ఉన్నా. అయితే ఆ వీడియో చూసిన తర్వాతనే ఇడికి రావాలని నాకు అనిపించింది. సో వచ్చిన నాతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్కారం సార్. ఏం పేరు నీ పేరు? పులిందర్ యాదవ్. సో మీ ల్యాండ్ కూడా పోతుందా? మా ల్యాండ్ కూడా, మీ ఊరి గ్రామ ప్రజలతో పాటు నా ల్యాండ్ కూడా పోతుంది. ఎకరన్నర భూమి పట్టా పోతుంది, 4 ఎకరాలది గౌటాన్ పోతుంది, 2 భూములు పోతున్నాయి సార్. అయితే మేము స్థానికంగా ఫిబ్రవరి 13 తారీఖు గెజెట్ నెంబర్ జిల్లా కలెక్టర్ నుంచి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వచ్చింది. గెజెట్ నెంబర్ వచ్చిన తర్వాత ఫస్ట్ నేను జనాలకు ఇట్లా వచ్చిందని చెప్పి, తర్వాత జనాలను ఈయన పెట్టి, నేను స్థానిక ఎమ్మెల్యే, నాకు ఎందుకంటే 24 గంటలు ఆయన వెంటనే ఉంటా, మనం ఏ ప్రోగ్రామ్ చేసినా నేను ఆయన వెంటనే ఉంటా కాబట్టి ఇలా నేను పెట్టి నేను పోయి అడిగిన, సార్ మరి ఇట్లా గెజెట్ నెంబర్ కాళ్ళాపూర్ అండ్ రాపోల్ 2 రెవెన్యూలకు వచ్చింది, ఇది ఇండస్ట్రీ కార్డర్ పార్క్ అని వచ్చింది, మీకేమన్నా తెలుసా సార్ అంటే నాకు తెలియదు సార్ అని చెప్పి. ఆయన ఆల్రెడీ తెలుసు, ఆయన లెటర్ ప్యాడ్ తీసుకొని పని చేస్తారు ఎవరైనా, తెలియదు అని చెప్పి. తెలియదు అంటే మరి ఎట్లా సార్ ఏమన్నా చేసి పైన రేవంత్ రెడ్డితో మాట్లాడి ఇది అయితే క్యాన్సిల్ చేశారు. మాతనైతే క్యాన్సిల్ చేయి, ఎందుకంటే చిన్న సన్నకారు రైతులు ఉన్నారు సార్, 1 ఎకరా 2 ఎకరాలే ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు, ఇంత ఉపాధి కూలి పని చేసుకొని బతకటోళ్ళు ఉన్నారు. నా పేరు జయమ్మ. ఎన్ని ఎకరాలు ఉంది? ఉన్నది 5 ఎకరాల భూమి, 3 బిడ్డలు, 3 బిడ్డలకు కూడా ఏం పెట్టలేను, ఇంత ఇల్లు కూడా లేదు నాకు, 6 ఎకరాలు అమ్ముకోలే, ఇల్లు లేక సర్పంచ్ ఇంట్లున్నా. ఏం చేస్తాడు నా కొడుకు వ్యవసాయం చేస్తాడు కొడుక, నేను కింద పడ్డా, నా కాళ్ళు ఇరిపోయింది, నన్ను ఇరిపోయింది, ఇంటికాడనే ఉంటా. 6 ఎకరాల భూమి ఉందా మీకు? ఉన్నది పట్ట, మా పెద్దలది 6 ఎకరాలు పోతుంది నాయన, 6 ఎకరాలు పోతుంది. మా పెద్దలది, మా తాతలు సంపాదించిన భూమి అది, మేము సంపాదించిన భూమి కాదు కొడుక. మేము మా పిల్లలకు కూడా అమ్ముకొని మా పిల్లలకి ఏం పెట్టలే, ఉన్న గూడుకు కూడా ఇంత అమ్ముకొని ఇల్లు కట్టుకోలేము. నా కొడుకు కూడా 2 కొడుకులు 1 బిడ్డ, ఆయన కూడా ఇల్లు లేదు, ఇడుపు లేదు, ఈ ఘోరం వచ్చింది కొడుక. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆ భూమి తీసుకొని మీ పిల్లలకు, మీ మనవళ్ళకు, మనవరాళ్ళకు ఉద్యోగాలు ఇస్తా చదువుకున్నలకే లేదు. ఇప్పుడు నా పిల్లలకి ఇంత ఇస్తున్నారు, నా పిల్లలకి ఇస్తాడు, నా పిల్లలకు వద్ద వద్దు కొడుక, మా భూమి మాకే కావాలి. మీరు గెలిపించిన నాయకుడే కదా, మీకు ఇట్లా అన్యాయం చేస్తున్నా బాధ ఉంది. మేము వేయలేం, మనకైతే మేము వేయలేం. నేను ఇప్పుడు వేసిన, ఇప్పుడు సర్పంచ్ వేసిన, సహజంగా వేసిన, ఆయనకైతే వెళ్ళి నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంకా ముందర కూడా చెప్తా, రేవంత్ రెడ్డికి వెళ్ళి ఆయనకి వెళ్ళి నేను. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే మీలాంటి మహిళలందరికీ ప్రతి నెల 2500 ఇస్తాము, ఇట్లా వేస్తామని చెప్పింది. ఇప్పుడు మీ భూములనే గుంజుకుంటా ఉన్నారు, మరి ఏమన్నా సార్? 2500 వద్దు, ఆయన పింఛన్ వద్దు, మాకు బస్సు వద్దు, పిరి ఆడు మొగాడు అయితే బస్ బంద్ చేయాలి. మళ్ళా నేను మాట్లాడంట సార్, వాడు మొగాడు అయితే బస్ బంద్ చేయమని, ముందు బస్ బంద్ చేయమని, మొన్నగాన్ని అయితే తెల్లటాగా బస్ బంద్ చేయాలి. ఇప్పుడు ఇవాళ అడుగుని కదా హరీశ్రావును, ఆడు తెల్లటాగా మొగాడు అయితే బస్ బంద్ చేయమని, మొగాడిని మేము బస్సులో పోతాం, ఏమిటైనా పోతాం, మేము ఎంత పుట్టినప్పుడు పోతాం, హైదరాబాద్ అయినా ఢిల్లీ పోతాం, లేదా మాకు ఢిల్లీ ఎక్కమా, ట్రైన్ ఎక్కుతామా, ఫ్రీ బస్ పెట్టి ఇట్లా అందరు భూములు సరిపోనందుకే మాకు అక్కడ అపరేషన్ ఢిల్లీకి నీ అర్థం అయితలేవు అనుకున్నావు కొడుక, మాకు కూడా అర్థమవుతుంది కానీ ఏందో ముడ్డు మలిపింది అనుకున్నావు, మాకు అర్థం అవుతుంది. ఇక్కడ వెళ్ళి కూడా అక్కడ అప్పగిస్తున్నావు కొడుక, నువ్వు రాహుల్ గాంధీకి పిల్లలు మాట్లాడదు సార్. నేను ఇళ్ళ మా వాళ్ళని ఎట్లా అడుగున్నాడు, ఇళ్ళ మా వాళ్ళని ఎట్లా అందుకున్నాడు చెప్పు, ఎందుకు అందుకున్నాడు, ఎందుకు చుట్టుముట్టు ఎట్లా సిరగాని లేదు ఒక ఏమేలే మమ్మల్ని ఇవ్వాల, నువ్వేమొద్దు మూత అందుకోదంట, నువ్వు సిరగాని ఎట్లా అట్టుకున్నావురా, నువ్వు అదుకోలేవు ఇయ్యాల, పెద్ద ఎమ్మెల్యే చేతికి మంత్రిని అంటూ ఆడుకుంటావు, మమ్మల్ని సిల్లర్ ఎట్లా అంటారు సార్, మీరు కూడా ఎట్లా అంటారు, ఆడుకోవాలి దొంగ, మేము దొంగలమా, ఎవరు కానిస్టేబుల్ అన్ని వేసాయనికి మేము దొంగలు ఏడా ఎత్తుకొచ్చినాం. ఆయన మాత్రము చెప్తున్నాము రామ్మోహన్ రెడ్డిని, ఇంకా చెప్తున్నాము ఈ సీఎం కూడా చెప్తున్నాం, బస్సులు బంద్ చేయమాను, మాకు పింఛన్లు కూడా బంద్ చేయమాను, మాకేమో
మేము తిట్టాలంటే చేపట్టది. పిల్లగాని ముఖం చూద్దామా, సర్పంచ్ ముఖం చూద్దామా, ఇప్పుడు కేసీఆర్ అందుకుంటావు, సబితమ్మని అందుకుంటావు, నువ్వు ఎంతమందిని అనుకుంటావు? నువ్వు ఒకడు నువ్వు మళ్ళీ వస్తావా? నీ శివరాటి వాళ్ళు లేరా? అదే కంపెనీ నీవు లేయి. 2034 ఇంకా 10 ఏళ్ల దాకా నేనే ఉంటా అంటున్నాడు ముఖ్యమంత్రి. కలగంటున్నాయి మాపకాల అది బొంద పెడతాం సిరి. ఆయన సీఎం కూడా తొండలి గవే మాట్లా అయితే ఆయన సీఎం పదవి మీద వచ్చిండు. మేము ఆడిన మాట్లాడితే బూత్ మాట్లాడుకుంటున్నాము. ఎవరితో ఏడుస్తాడు ఆయన? ఎవరితో ఏడుస్తాడు? ఎవరు పాములు ఏడుస్తాడు ఆయన? ఎవరికి ఆయన పాములు ఇవ్వరా? ఆయన తొండలు ఇవ్వరా? మురికి పాములు తెచ్చి మెడ చుట్టూ చుడతాం కొడక అనుకున్నావు నువ్వు. కానీ ఏమంటున్నావు? 7 మంది మీ కుమ్మల మనవే మా చుట్టూ పడేయం. భూముల చుట్టూ వచ్చి నీకు ఎక్కడ భూమి దొరకలేదా? మా కాలపుర భూమి దొరికింది. అది మేము బతికేదే దాని మీదరా. మేము బతికే భూమి మీద బతికేదే దాని మీద. మేము కష్టం చేసి బతుకుతున్నాం. నీలేక ఆడిలో దోపిడి రాజ్యం చేసి బతకలేం. సో మనతో పాటు మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు నరేంద్ర రెడ్డి గారు. సో వారిని కూడా అడుగుదాం. ఆయన గతంలో ఆయన సొంత నియోజకవర్గంలో కూడా సేమ్ ఇలాంటి రైతుల సమస్యలనే ఆయన జైలుకు పోవడం కూడా జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ రైతు సమస్యల దగ్గరికి ఆయన రావడం జరిగింది కాడ్లాపూర్. అన్న చూడండి ఎట్లా చూస్తున్నారు మీరు? గతంలో మీ నియోజకవర్గంలో ఇట్లానే అయింది, మీ పక్క నియోజకవర్గంలో కూడా సేమ్ ఇప్పుడు సేమ్ ఆ రైతులకు ఏం కష్టం వచ్చిందో ఈ రైతులకు కూడా అదే కష్టం కనపడతా ఉంది. ఇక్కడ పాపం ఇక్కడ కాంగ్రెస్ సర్పంచ్ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? వీళ్ళకి ఎట్లా అండగా ఉంటారు? ముఖ్యంగా మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ దందా చేసే ఒక వ్యక్తి మన ముఖ్యమంత్రి కావడం, అదేవిధంగా రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి మన రెవెన్యూ మినిస్టర్ కావడం. వాళ్ళిద్దరు కూడా పేద ప్రజలు పేద రైతుల భూములు లాక్కుంటా ఉన్నారు. మొన్ననే కొడంగల్లో చూసినాం, ఒక 3000 ఎకరాలు తీసుకున్నారు. రైతులను ఇబ్బంది పెట్టి దౌర్జన్యం చేసి కేసులు పెట్టి ఇయ్యమంటే దౌర్జన్యం చేసి తీసుకున్నారు. అదేవిధంగా పరిగిలో కూడా దౌర్జన్యం చేసి కేసులు పెట్టి భయభ్రాంతులు చేద్దామని చూస్తారు. ఇప్పటికి రాత్రికే సొంత కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిచినారు. ఇక్కడ మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ని గెలిపించారు. కాలాపూర్లో ఎమ్మెల్యే కూడా 200 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు కూడా 200 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. అంత గెలిపించినప్పటికీ కూడా సర్పంచ్ని లెక్క చేయకుండా పోలీస్ స్టేషన్ పోయి పర్మిషన్ ఇవ్వమని భార్య చిన్నపిల్లలను తీసుకుపోతే కూడా లెక్క చేయకుండా బెదిరించి భయభ్రాంతులు చేసి చిన్నపిల్లలనే కనికారం లేకుండా పోలీసు వాళ్ళు ప్రవర్తించి ఈరోజు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఇవి ఆడి ముచ్చట్లు. ఇంకిని కత్త నాకు ముచ్చలతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.